ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లను బంద్ చేస్తామంటూ ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లు ఏదైతే ప్రకటన ఇచ్చినటువంటి నేపథ్యంలోనే అటు జనసేన నేతలు ఒకంత ఫైర్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా విడుదల సమయంలోనే గతంలో ప్రభుత్వం అడ్డుకుంటే ఇప్పుడు ఆ నలుగురు అడ్డుకుంటున్నారంటూ కూడా ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం కిరణ్ రాయలు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఏంటి ఆ నలుగురు అంటున్నారు? సార్, ఆ నలుగురిని విషయం పక్కన పెడితే ఈ సమయంలోనే థియేటర్లకి సంబంధించి అక్కడ వచ్చేటువంటి ఇన్కమ్ సరిపోవట్లేదు, సో అక్కడ కమిషన్ రూపంలో ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ వినిపిస్తున్నారు. ఎలా చూస్తారు సార్? ముందుగా మేమందరం కూడా అభిమానుల సంఘం తరపున మాట్లాడదాం, మళ్ళీ రాజకీయాలు మాట్లాడదాం. ఎందుకంటే అలీబాబా అరడజన్ దొంగలను పైరున్నాం, ఇక్కడ అలీబాబా నలుగురు దొంగలు ఉన్నారు. అలీబాబా పడగలవాలి ఈసారి, నలుగురు దొంగలు తెలిసిపోయింది. ఎందుకండి పవన్ కళ్యాణ్ గారు సినిమా వచ్చినప్పుడు అప్పుడే మీ కష్టాలు మీ బాధ బయటకు వస్తాయా? సినిమా యూనిట్కి ఇంకే రావా? మేము ఆయన సినిమా ఎప్పుడెప్పుడు వస్తామని చెప్పి కోట్ల అభిమానులు కాసుకున్నాం. 5 నెలలుగా 5 సంవత్సరాలుగా అభిమానులు అందరం కూడా ఎదురు చూస్తాను పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడు వస్తుందనేసి. ఆయన బిజీగా ఉన్న టైం కేటాయించుకొని రాత్రి పగలు షూటింగ్ సినిమా తీస్తుంటే వీళ్ళు మాకు డబ్బులు కావాలి, మాకు అది కావాలి, కూర్చొని మాట్లాడుకోండి. అంతేకాని బంద్ చేసిన హుకుం జారీ చేస్తారా? ఎవరిని బెదిరిస్తున్నారు సార్? అది కరెక్ట్ కాదండి. అభిమానులు మేమేనే కాదు, ఏ హీరో అభిమానులు కూడా మనసు బాధ పెట్టి అభిమానులు మనోభావాలు దెబ్బతీస్తే మాత్రం అది వేరే విధంగా ఉంటుంది భవిష్యత్తులో. ఒకటి గుర్తుపెట్టుకుని మీకు సమస్యలు ఉన్నప్పుడు అధికారులు కూర్చొని మాట్లాడండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ఇంట్లో కూడా రానికి 2 కిలోమీటర్ల దూరం ఆపేసి ఇంట్లో పిలుచుకుని వస్తే ఆ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మాట్లాడాలి మీరు? ఇలా మిమ్మల్ని పిలిచి సన్మానం చేసిన పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారంటే, పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుందంటే కుట్ర జరుగుతుందని అనిపిస్తుంది. అదే మా దుర్గేష్ గారు చెప్పారు ఇందాక, వెనకాల ఎవరో ఉన్నారు పట్టుకుంటామారు, ఖచ్చితంగా పట్టుకొని తీరాలి, వదిలే ప్రసక్తి లేదు. ఇలాంటి పునరుద్ధం కాకుండా చూడాలి. డిప్యూటీ సీఎం గారి సినిమా వస్తుందంటే ఏమనుకుంటారు మీరు? పవన్ కళ్యాణ్ గారు వస్తుందంటే ఆయన లైట్ తీసుకుంటారు అనుకుంటారా? అంటే ఆయన పట్టించుకోకపోవచ్చు ఉన్నని, అభిమానులు మేము పట్టించుకుంటాం. మేము చాలా సీరియస్ అవ్వాల్సి వస్తుంది ఈ విషయంలో. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఏముంది కూర్చొని మాట్లాడి వాళ్ళకి ఏమైనా సమస్యలు సెటిల్ చేసుకుని మా సినిమా ఏదైతే ఉందో 12వ తారీఖు అంగరంగ వైభవంగా విడుదల అవ్వాలి, ఎటువంటి ఆటంకాలు రాకుండా చూసుకోవాల్సి బాధ్యత. చాలా సమయం తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే పర్టికులర్ గా ఒక నలుగురు పేర్లు అయితే వినిపిస్తుంది. ఆ నలుగురికి ఏం అవసరం ఉందంటారు? నా నలుగురు పేర్లు మీకు తెలుసు, నాకు తెలుసు. మనం పేర్లు కన్ఫామ్ కాకుండా మనం మాట్లాడకూడదు, కానీ అదే అందరూ చెప్తున్నారు. చాలా మంది సోషల్ మీడియా అయితే మాట్లాడచ్చు, మీడియా కాబట్టి. ఆ నలుగురికి అవకాశం ఉండొచ్చు అన్న. రాజకీయ కుట్ర ఉండొచ్చు, కుల కుట్ర ఉండొచ్చు, కులం రకరకాలుగా ఉంటాయి. ఎప్పుడు ఏముంటుందో తెలియదు కదా, మనసులో ఏమున్నాయో తెలియదు కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎక్కడో కొంతమంది ఈగో ఉంటుంది, భయం ఉంది ఆయన అంటే. ఎప్పటికైనా బాహుబలి సినిమాలో ఇప్పుడు ఎక్కడున్నా రాజే అని. కాబట్టి మా బాస్ ఎక్కడున్నా రాజే, కాబట్టి ఏ రంగంలో రాజే ఆయన. కాబట్టి రికార్డులు బద్దలు కొడతారని ఆలోచనతో ఏమైనా ఆలోచిస్తారో తెలియదు. ఎందుకంటే బాహుబలి, సలారు, ఈ మధ్యకాలంలో త్రిబుల్ ఈ సినిమాలన్నీ రికార్డు కొట్టేస్తాం. తర్వాత వస్తుంది, అభిమానులు చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అంటే 3 సినిమాల్లో మొదటగా హరిహర వీరమల్లు రిలీజ్ అవబోతుంది. ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా హైలీ ఎక్స్పెక్టేషన్స్ అయితే కనిపిస్తోంది కదా, మధ్యలో ఈ కాంట్రవర్సీ అనేది కనిపిస్తోంది. కాంట్రవర్సీ చేసుకుంటే వాళ్ళకి ఇబ్బంది. మేమందరం కలిసి అభిమానులంతా కలిసి జనం తీసుకొచ్చి సినిమా చూపించి పబ్లిసిటీ చేసి మేము చూసి సినిమాని 10 సార్లు చూస్తేనే వాళ్ళకి డబ్బులు వస్తాయి. కాంట్రవర్సీలు చేసుకుని చేస్తే దీని వెనకాల చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. చెప్పాక ఇందాక మా సేవా కార్యక్రమం చూస్తారు, మా విధ్వంసాలు చూడొద్దండి, మా కోపం చూడొద్దండి. ఇది మాది కరెక్ట్ కాదు. మీరు ఏమనంటే కూర్చొని ప్రభుత్వాలతో మాట్లాడుకోండి. సినిమా అనేవి కాదు, పవన్ కళ్యాణ్ గారి అభిమానుల మనోభావాలు దెబ్బతీసుకోవడం కాదు, ఊరుకోం. సో అధికారంలో ఉన్నప్పుడు గతంలో వాళ్ళు అడ్డుకున్నారు, ప్రస్తుతం కొంతమంది కక్షగట్టి ఈ సినిమాని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఎన్ని అడ్డంకులు సృష్టించినా పవన్ కళ్యాణ్ సినిమా విడుదల థియేటర్లోనే అవుతుంది. ఎవరైనా విధ్వంసంకి పాల్పడితే అదే రకంగానే సినిమాలు అడ్డుకోవాలని చూస్తే మాత్రం జనసేన నేతల సాయాన్ని చూశారు, మరో కోణం కూడా జనసేన నేతల్లో చూస్తారు. అదే రకంగానే పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి ఈ సినిమా కోసం దాదాపు పవన్ కళ్యాణ్ అభిమానులే కాకుండా మిగతా పార్టీ నాయకులందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా హరిహర వీరమిల్లు పైన కుట్రలు చేస్తే మాత్రం సహించేది లేదంటూ కూడా జనసేన నేతలు కిరణ్ రాయలు స్పష్టం చేస్తున్నారు.